మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యతనిస్తూ కేసుల పరిష్కారం అయ్యే దిశలో న్యాయవాదులకి 40 గంటల శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవా సదన్లో స్థాపించబడిన మధ్యవర్తిత్వం కేంద్రం ద్వారా ప్రజలు తమ వివాదాలను శాంతియుతంగా తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా ఈ నేపథ్యంలో కేసుల పరిష్కార మార్గం అవార్డులు జారీ చేయడంలో ఇక్కడి న్యాయవాదులు మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పొందగల లాభాలు కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు తగ్గించడం, విచారణ లేకుండా న్యాయ పరిష్కారం అయ్యే విధంగా మధ్యవర్తిత్వం చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. న్యాయమూర్తులు వై బన్నే నాయుడు, ఎం మాధురి, ఎస్ ఉమా సునంద, ఎస్కే జానీ భాష, బి పద్మ, కె ప్రకాష్ బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు కేసెస్ అలాంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, చేస్తే ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, మనం పొందే లబ్ధి ఏంటి, దేనికి మనం దీన్ని చేసుకోవాలి. నాట్ వెహికల్ కేసెస్ ఉంటాయి. లోక్ అదాలత్ రోజునే. అందరికీ నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మీడియేషన్ పైన ఈ రోజు నుండి 16వ తేదీ వరకు క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా మనది రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 4 అయితే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాత్రమే. ఆ మధ్యవర్తిత్వం మీద మనకి కావాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అవన్నీ మాకు సర్క్యులేట్ చేయడం జరిగింది. మొదటిగా 2025లో మధ్యవర్తిత్వం ద్వారా ఎలా కేసెస్ చేసుకోవచ్చని మన ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మీడియేషన్ యాక్ట్ అని చెప్పి 2023 రీసెంట్గా దాన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మన మీడియేషన్లో ఏ కేసెస్ చేసుకోవచ్చు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకి సెక్షన్ 89 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారము 4 వేస్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ ద్వారా, కన్సిలరేషన్ ద్వారా, మీడియేషన్ అండ్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ మీ అందరికీ తెలిసిందే. దానిలో మూడోదే మీడియేషన్. ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం. దీనిలో మేము 40 అవర్స్ ట్రైనింగ్ అని చెప్పి ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్కి హానరబుల్ హైకోర్టు వారు నాల్సా వారి డైరెక్షన్లో 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నారు. అలాగే మన జిల్లాలో మొత్తం 86 మంది అడ్వకేట్స్ మీడియేషన్ మీద 40 అవర్స్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియచెప్పాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు రేపు మనకి 2 రీసోర్స్ పర్సన్స్ చెన్నై, తమిళనాడు నుండి వచ్చే వాళ్ళతో ఆ 86 మంది మీడియేటర్స్కి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అన్ని సివిల్ కేసెస్, పార్టిషన్ కేసెస్, మనీ రికవరీ మ్యాటర్స్, ఎంసీ కేసెస్, డీవీసీ, 498A, అన్ని క్రిమినల్ కేసెస్, రాజీ పడడానికి తగినటువంటి కేసెస్, అలాగే సివిల్ కేసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ మేము మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోవచ్చు.